శ్రీమాత్రే నమః అండి. ఆ ఛానల్కి స్వాగతం. సీతాలక్ష్మి ధవళ. కార్తీక పురాణము 26వ అధ్యాయము. దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకముల్లోనూ తనను రక్షించువారు లేకపోవడచే వైకుంఠమందున్న మహావిష్ణువు గడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, రక్షింపు, నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయతలిచిన నేను బ్రాహ్మణును గాను ముక్కోపి అయి మహాపరాధము చేసింది. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షిని నీ యురముపై తన్నిను సహించితివి. ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలమందు ఉన్నది. ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి. నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించును. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుడు చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమునందు గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములను ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావింతును. నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి. నీ ఎడమపాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రానీడలా 12 గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకే చూచి జలపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చాతుర్వర్ణ్యముల వారికి భోజనము నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిను పవిత్రతకును చేయదగినదే కదా. జలపానమనరించిన మాత్రమున నా భక్తును దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడే జలపానం చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచును బ్రతిమాలి నిన్ను శాంతింపజేయచూచును. ఎంత బ్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును. నేనెప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాప ఫలము 10 జన్మల్లో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వల్ల భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమునకు అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వారిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమునకు లోకోపకారమునకి నేనే అనుభవింతును. అది ఎట్లన్నా, నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ. నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవంగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కువేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడిగను, కలియుగమున బుద్ధుడుగను, కలియుగాంతమున విష్ణుచిత్తుడైన విప్రునియంట కల్కి అను పేర జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులను అందరూ మట్టు పెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమునిచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములను హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని సొంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము సత్యము. ఇది 26వ రోజు పారాయణ సమాప్తము. అదండి ఈ దశావతారాల కథ ఎంత బాగుందో చూసారా.
ఆ శాపాన్ని తను ఆ 10 జన్మల్లో 10 శాపాలను 10 అవతారాలుగా ఎత్తి తను లోక కళ్యాణానికి పాటుపడ్డాడన్నమాట. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. జై శ్రీరామ్.